టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు మీర్ జుల్ఫికర్ అలీ, కౌసర్ మొహియుద్దీన్లతో కలిసి చార్మినార్, చౌమోహల్లా ప్యాలెస్, కుతుబ్ షాహీ టోమ్స్ వంటి చారిత్రక ప్రాంతాలను పరిశీలించారు. చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రతిపాదిత రోప్ వే ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ను పర్యాటక రంగంలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు దేశ విదేశాల పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించి వారసత్వ సంపదను కాపాడుతూనే ఆధునిక హంగులు అద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్లో మహిళా సమాఖ్య సభ్యుల ఉపాధి కోసం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తమ సొంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారు చేసే యంత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళల అభ్యున్నతి కోసం ఇంకా అవసరమన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన ఆస్తి పన్నును ముందుగానే చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తున్నట్లు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ఏప్రిల్ 30, 2026 లోపు పూర్తి పన్ను చెల్లించాలి. అయితే గత సంవత్సరాల బకాయిలు కూడా పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. బకాయిలు ఉన్న వారికి రాయితీ వర్తించదు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచులు, ఉప సర్పంచులు, మహిళా సంఘ సభ్యులకు గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు విధానం గురించి వివరించారు. ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలంలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. కనకాపూర్ గ్రామం వద్ద NH-61 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు మొక్కజొన్నను సేకరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చిన కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. బెల్లంపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ పిలుపునిచ్చారు. కన్నాల గ్రామ పంచాయతీ రైతు వేదికలో జరిగిన సర్పంచులు, అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా మారాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 21,800, కొత్త మిర్చి ధర 21,450, పత్తి ధర 8,400గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 200 తగ్గగా, కొత్త మిర్చి ధర 450, పత్తి ధర 100 రూపాయలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మిర్చి ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి PS పరిధి చెంగిచెర్లలోని జెప్టో ఆన్లైన్ స్టోర్ ముందు ఓ కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను జెప్టో యాప్లో 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ఆర్డర్ చేయగా నీళ్లు కలిపిన ఆయిల్ వచ్చిందని నెంగిచెర్లకు చెందిన శరత్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయిల్ టిన్ తీసుకుని జెప్టో స్టోర్కు వస్తే పట్టించుకోవడం లేదని, బ్రాండెడ్ కంపెనీ అని జెప్టోలో ఆర్డర్ పెడితే కల్తీ చేసిన ఫ్రీడమ్ ఆయిల్ సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శరత్ డిమాండ్ చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఏఈ సాకేత్ విడుదల చేసిన ప్రకటనలో తీవ్రమైన ఎండల కారణంగా ప్రాజెక్టు జలాశయంలోని సాగునీరు ఆవిరి అవుతోందని తెలిపారు. ప్రతిరోజు 261 క్యూసెక్కుల నీరు బాణడి ప్రతాపానికి ఆవిరైపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 1405.00 అడుగులకు గాను 1397.02 అడుగులకు చేరింది. టీఎంసీలలో 17.802 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 8.444 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు. జగిత్యాల నిజామాబాద్ ప్రధాన రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం రోడ్డు తవ్విన కాంట్రాక్టర్పై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటన సందర్భంగా నిజామాబాద్, బాల్కొండ, కోరుట్ల, బోధన్ నియోజకవర్గాల నుండి సుమారు 30,000 మంది ప్రజలు బహిరంగ సభకు వస్తారని, కావున పనులను వారం పాటు వాయిదా వేయాలని కాంట్రాక్టర్ను కోరినట్లు తెలిపారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నిన్ననే పనులు ప్రారంభించాడని ఆయన ఆరోపించారు.